హలో ఆల్ మొన్న అక్వా ఇంటి నుంచి వచ్చేస్తుంటే రచ్చబండ కాలువ దగ్గర అయితే ఫిష్ మార్కెట్ పెట్టారండి. సో, ఎళ్లి తీసుకుందామని చూసాము. రేట్లయితే కనుక చాలా చెప్పారు. ఇంకేమైనా అంటే వర్షాకాలంగా అలాగే ఉంటాయి అన్నారు. సో, మాకైతే గనక అంతగా నచ్చలేదు. ఇక్కడే చేసేసి కూడా ఇస్తారు. లైవ్‌లో కూడా ఉన్నాయి కొన్ని ఫిషెస్ అయితే. సో, అవి కూడా లైవ్‌లో అంటే అప్పటికప్పటికి ఏమి వేయలేదు. ఎప్పుడో వేసినవి మనకు చూపిస్తున్నారు. ఇంకెందుకులే మాకు బంటి మిల్ ఉంది అని చెప్పి బంటి మిల్ అయితే వచ్చేసామండి. బంటి మిల్ రాగానే వర్షం అయితే పెద్దదయింది ఇంకా. సో, ఇక్కడైతే గనక ఫ్రెష్‌గా ఉన్నాయి. కొంచెం రూపాయన్నా పెట్టొచ్చనిపిచ్చింది. సో, మా అమ్మగారైతే గనక రొయ్యలేమని అడిగితే, మా అమ్మగారు ఆ పోగంతా 350 అని చెప్పారు. ఇటొచ్చేసి చేపల దగ్గరకొచ్చామండి. తుళ్ళులు, మేమలు ఇయైతే గనక చిన్న రొయ్యలు. ఇదైతే గనక పెద్ద మార్కెట్ అండి. మా బంటిమిల్ ఏరియాలో చుట్టూ ఉన్నది. సో, ఎవరు రావాలనుకుని ఇక్కడికొచ్చి అయితే గనక తీసుకుంటారు. ఇవైతే గనక తుళ్ళండి. మేమైతే గనక తుళ్ళులు అండ్ రొయ్యలైతే తీసుకున్నాము. సో, ఇయైతే అరటికాయ చేపలంట. ఇక్కడే కొత్తిమీర, మనకి ఉల్లిబందు అన్నీ అంటే అన్నీ దొరుకుతాయండి మనకి. సో, మీకెలా ఉందో గనుక వీడియో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఫిష్ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాం. సో, మా బంటిమీర ఫిష్ మార్కెట్ అయితే ఇలా ఉంటదండి. బాయ్ ఫ్రెండ్స్.